అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసు మండలో బ్లోఅవుట్ ఇప్పట్లో చల్లారేనా అంతకు మించి ఎగసి పడుతూనే ఉంటుందా? నిన్నటితో పోలిస్తే మంటలు ఉధృతి తగ్గినా సరే అదే పూర్తి స్థాయిలో ఎప్పటికి అదుపులోకి వస్తుందన్నది ఇప్పుడు అంతుపట్టట్లేదు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం, గుజరాత్ వడోదర నుంచి స్పెషల్ రెస్క్యూ టెక్నికల్ టీం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. ప్రస్తుతానికి 6 ఫైర్ ఇంజన్లు, 2 భారీ వాటర్ క్యానన్లతోటి వాటర్ అంబ్రెల్లా సిస్టంతో నిరంతరాయంగా బ్లోఅవుట్పై ఓఎన్జీసీ సిబ్బంది నీళ్లు చల్లుతోంది. ఇరుసుమండ, లక్కవరం, గొబ్బలపాలెం గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. పొగ, గ్యాస్ కారణంగా ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని వేరువేరు టీములు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని అన్నారు. 29 గంటలు గడిచినా ఇప్పటికీ బావి నుంచి గ్యాస్ నిరంతరాయంగా అత్యంత వేగంతో బయటకొస్తూనే ఉంది. నీళ్లు చల్లినా ఆ వేగానికి అవి ఆవిరైపోతున్నాయి. అయితే గ్యాస్ అయిపోయేదాకా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుందా? నిపుణులు ఎలాంటి జాగ్రత్తలతో ముందుకెళ్తారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. మా ప్రతినిధి సత్య డీటెయిల్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏమిటి పరిస్థితి? ఎప్పటిలోపు మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వస్తాయని చెప్పేసి అని అంటున్నారు. అయితే ఉదయానికి కాస్త తగ్గుముఖం పట్టింది అనుకున్న ఆ బ్లోఅవుట్కి సంబంధించిన ఉధృతి అంతా కూడా మరోసారి ఇంకా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్క వాటర్ ఫ్లోయింగ్ కంటిన్యూ అవుతూనే ఉంది. అక్కడ మొత్తం అంతా కూడా స్ప్రింక్లింగ్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఉవ్వెత్తిన ఒక పక్క కింద నుంచి భూమిలోంచి ఎగబోసి వస్తున్నటువంటి గ్యాస్ సౌండ్ ఒక పక్క, మరోపక్క వేడి తాపంతో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసిపడుతున్నటువంటి దాదాపుగా 20 అడుగుల మేర ప్రస్తుతం అయితే మాత్రం అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్లో స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు రెస్క్యూ టీము ఢిల్లీ నుంచి అలాగే గుజరాత్ వడోదర నుంచి వచ్చినటువంటి ప్రత్యేక టీం అంతా కూడా సమావేశమయ్యారు. ఇక్కడ చూసినటువంటి పరిస్థితి అంతా కూడా కలెక్టర్ వివరిస్తారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? ప్రస్తుతం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. నిన్న రాత్రికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో దానికి దగ్గరగా మరోసారి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క వాటర్ స్ప్రింక్లింగ్ చుట్టూరు కూడా పైపులు పెట్టి అవి కంటిన్యూ చేస్తూ ఉన్నారు. నేరుగా ఏదైతే బ్లోఅవుట్ జరిగినటువంటి ఆ బావిలోకి కొన్ని నీళ్లు వెళ్లే విధంగా పెట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కొన్ని లక్షల వాటర్ అందులో స్ప్రింక్లింగ్ అవుతుంది, లోపలికి చొచ్చుకు వెళ్తుంది. కానీ ఆ మంటలు మాత్రం ఆగినటువంటి పరిస్థితి. ఎందుకంటే కిందంతా కూడా ఆ మడ్ ఆయిల్ ఉండిపోవడంతో స్థానికంగా గ్యాసు తోడు ఈ ఆయిల్ కూడా, అంటే నిన్న కలెక్టర్ చెప్పినటువంటి వివరాల ప్రకారం అయితే మాత్రం దాదాపుగా 20 నుంచి 30 పెద్ద ఎత్తున అందులో ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయంటూ కూడా కలెక్టర్ చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఆయిల్ నిక్షేపాలన్నీ కూడా ఆగిపోయినాయా, లేదంటే ఇంకా ఆ ఓట పైకి వస్తుందో అనే అనుమానం అయితే కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉదయం వాటర్ స్ప్రింక్లింగ్ చేసేటప్పుడు కాస్త తగ్గినప్పటికీ మళ్ళీ ఇప్పుడు పెరిగిపోతున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. అవే మంటలు చుట్టూరు మొత్తం కూడా మెల్ట్ అయిపోయినటువంటి అక్కడ వస్తువులన్నీ కూడా ఇప్పుడు ఓఎన్జీసీ అధికారులతో పాటు స్థానిక అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా దీన్ని క్లీన్ చేయాలని మొదటగా 3 దశలు అనుకుంటారు. ఒకటి, చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ శకలాలన్నీ కూడా తొలగించాలి. 2 శకలాలు తొలగించిన తర్వాత మళ్ళీ అటుపక్కన ఉన్నటువంటి శకలాలు, మొత్తం చుట్టుపక్కల ఉన్న ఈ శకలాలన్నీ తొలగించాలంటే ఈ రాత్రికి సమయం సరిపోదు. కాబట్టి రేపటికి ఇప్పటికే అక్కడ భారీ క్రెయిన్లు కూడా చేరుకున్నాయి. భారీ క్రెయిన్ల సహాయంతో ఇప్పటికే పలు లారీల్లో సంబంధించినటువంటి కాంక్రీట్ కంకర కూడా తెచ్చారు, ఇసుక లారీలు కూడా వచ్చాయి. అంటే ఒకవేళ బ్లోఅవుట్కి సంబంధించి సమయం ముగిసే సమయానికి ఒకవేళ ఇవన్నీ అవసరం ఉంటాయి కాబట్టి అన్ని తెచ్చేసి పెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం ఒక పక్క పునరావాస కేంద్రాల్లో ఈ ఇరుసుమండ గ్రామానికి సంబంధించిన ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమన్నారు. బిక్కుబిక్కుమంటూ అక్కడ కాలం వెళ్లదీసినటువంటి పరిస్థితి. మరోపక్క ఇక్కడేమో అగ్నిజ్వాలలు ఎగసిపడుతూ ఉన్నాయి. అంటే కోనసీమలో ఇలాంటి ఓఎన్జీసీకి సంబంధించినటువంటి గ్యాస్ లీకేజీల ఘటనలకు సంబంధించి అనేక మార్లు జరుగుతూ ఉన్నాయి. మరోపక్క భయానకరమైనటువంటి ఈ అగ్నిజ్వాలలు ఇంకా ఎగసిపడుతూ ఉన్నాయి. ఒక పక్క సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. ఇంకా అందుబాటులోకి ఎక్కడా కూడా అవి ఆగిపోయేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. చూడాలి మరి ఇప్పుడు జిల్లా కలెక్టర్కి ఈ ప్రత్యేకమైనటువంటి ఢిల్లీ టీము ఏం చెప్పబోతుంది. దాదాపుగా 15 మందితో కూడినటువంటి టీం అంతా చేరుకున్నారు. ఇందులో రెస్క్యూ చేసేటువంటి టీం అంతా చేరుకుంది. ఇప్పుడు వీళ్ళు వాటర్ స్ప్రింక్లింగ్ ద్వారా మాత్రమే ఆపడానికి ప్రయత్నించారు తప్ప ఆ బావి దగ్గరికి ఎవరో వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ అధికారులు ఇంకా వెనకాలంతా కూడా అధికారులు చేరుకున్నారు. మొత్తం 4 వైపులా కూడా ఏం జరుగుతుందో అనేది అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే కింద బీఓపీ ఏదైతే
బ్లోఅవుట్ ప్రివెంటర్ అని ఉంటుంది. ఆ బీఓపీకి సంబంధించినటువంటి ఏదైతే ఆ క్యాప్ ఉంటుందో ఇక అది ఓపెన్ కాలేదు, ఆ పక్క నుంచి లీక్ అయింది, అందువల్లనే ఈ బ్లోఅవుట్ సంభవించింది అనేది కొంతమంది సిబ్బంది అయితే చెప్తున్నారు. చూడండి మరి ఆ బీఓపీ గనక ఓపెన్ అవ్వకపోతే పక్క నుంచి లీక్ అయితే గనక దాన్ని క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా ఒక మాట వినిపిస్తుంది. ఈ రాత్రికి ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మరొక రేపు కానీ ఇంకా ఈ బ్లోఅవుట్ మంటలు కొనసాగేటువంటి పరిస్థితి అయితే ఉంది. కలెక్టర్ కాసేపట్లో మీడియాతో మాట్లాడబోతున్నారు. దీనికి సంబంధించి వివరాలు వెల్లడించబోతున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. రైట్ సత్య. ద గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ వినడానికి కొత్తగా ఉంది కదా.